హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైర్ బాస్కెట్లు రెండు వివరించి వీడియో చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంతకు ముందుకు ఓల్డ్ శారీ తోటి కటింగ్ అనేది చూపించాను కదా, లాంగ్ ఫ్రాక్. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయిలకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రాక్లు అనేవి, డిజైనర్ ఫ్రాక్లు అనేవి కుట్టాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. చూస్తే మీకు ఈజీగా నేర్చుకోగలుగుతారు. బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపించాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను కదా లాంగ్ ఫ్రాక్, ఆ లాంగ్ ఫ్రాక్ అనేది మొత్తం మీకు చూపిస్తున్నాను. బాడీ పార్ట్, లంగా పార్ట్ మొత్తం అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం క్రాస్ అనేది తక్కువ ఉంది కదా, అక్కడ మనము జాయింటింగ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా జాయింటింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. మనకు ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను కదా, ఆ వీడియోలో ఈ పీసులు అనేవి కట్ చేశాను. చూడండి, వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. కటింగ్ ఇంతకుముందుకు వీడియోలో చూడకున్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా మీరు కటింగ్ వీడియో కూడా చూడండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనే వీడియో చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకోవటం వల్ల మనకు గట్టి కుట్టు అనేది ఉంటుంది. చాలా రోజుల వరకు కుట్టు అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది. అదేవిధంగా రెండో సైడ్ కూడా మనము రెండు సైడ్లకి వెళ్ళి క్రాస్ తక్కువ వచ్చింది కదా, అది కూడా మనము ఇక్కడ రెండో సైడ్ కూడా అదే విధంగానే జాయింటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంతకుముందుకు ఇంకొక పీస్ ఏ విధంగా జాయింటింగ్ చేసామో అదేవిధంగా రెండో పీస్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి. పైన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలి, కంపల్సరీగా కుట్టు వేసుకోండి. ఏంటంటే మనకు ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను బాడీ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ అనేది ఓపెన్ చేసేసుకొని మనము బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనము శారీలో పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, మనం నెక్ కట్ చేసుకోలేదు. ఎందుకంటే మనకు నెక్ కట్ చేసుకుంటే మనం రౌండ్ అనేది తిప్పేటప్పుడు కొంచెం క్రాస్ అనేది అలా వస్తుంది. సో మనకి ఇలా అయితే పర్ఫెక్ట్గా బిగినర్స్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్పే పద్ధతి. ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి, మంచి టిప్స్ తెలుసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. మన క్లాత్ను జరుపుకుంటూ రావాలండి. ఇక్కడ మనం అంటే మిషన్ జరగడానికంటే ఉండదు కదా, సో క్లాత్ను జరుపుకుంటూ రౌండ్ అనేది తీసుకోవాలి. లేదంటే రౌండ్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది. మనము మిషన్ కుట్టు పాదం వెంబడి రావాలి. మిషన్ పాదం ఉంటుంది కదా, హెచ్చు తగ్గు లేకుండా మిషన్ పాదం వెంబడి వస్తే మనకు రౌండ్ నెక్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొద్దిగా కట్ చేసి నేను క్లాత్ అనేది ఉల్టా చేసేస్తున్నాను. అంటే మనం లైనింగ్ పీస్ను తిరిగి చేసేసుకుంటున్నాము అంతే. ఇక్కడ వచ్చేసి నేను అంతా జాయింటింగ్ చేసి పెట్టుకున్నానండి. మొత్తం అనేది జాయింట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుందాము, స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేసానండి ఒక పార్ట్. రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేద్దాము. బ్యాక్ పార్ట్ ఒకటి ఉక్సుల పట్టి కాజా కోసము, ఒకటి ఉక్సుల పట్టి కోసం, ఒకటి కాజా పట్టి కోసం అనేది మనము విడివిడిగా తీసుకుంటాం కదా, వాటి కోసము మనం ఈ విధంగా క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా ఉందో లేదో చూసుకుంటూ కుట్టుకోవాలండి. దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా మనము ముక్క అనేది తిరిగేసుకోవాలి, లైనింగ్ ముక్క అనేది తిరిగేసుకోవాలి. ఇలా లైనింగ్ మొత్తం అనేది జాయింట్ పీస్కు అతికించేయాలి, శారీ పీస్కు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేది తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా ఉల్టా వేసేసుకొని మనము బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టుకుందామండి. నేను ఇంతకుముందు వీడియోలో బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కుట్టుకోవాలని చూపించాను. ఆ వీడియో చూడకున్నట్లయితే కనుక ఆ వీడియో చూడండి.
అందుకని నేను ఈ వీడియోలో ఎక్కువ చూపించలేదండి, లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ వీడియోలో చూపించలేదు. ఆ వీడియో చూడండి, మేము బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కుట్టానో చూడండి. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ముక్క అనేది కట్ చేస్తున్నానండి, 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఏంటికంటే నడుముకి వెళ్ళి మనము ఒక బిల్ట్ అంటే నాడలు వస్తాయి కదా, నాడలు పెట్టుకోవడానికి లుక్ బాగుంటుంది అనేసి లాడలు అనేవి పెడతారు అందరూ. సో మళ్ళీ అంటే కొంచెం వెనకలో కూడా బాగా అందంగా కనిపిస్తుంది, లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఈ లాడలు పెట్టుకోవడం వల్ల. చూడండి, ఈ విధంగా మనము కట్ చేసుకున్న దాన్ని ఇలా కుట్టేసుకొని చివరలుగా ఒక గట్టి కుట్టు వేసుకోవాలండి. ఈ గట్టి కుట్టులో నుంచి మనము ఒక పుల్ల తీసుకొని, అంటే నేను కొద్దిగా చిన్న పుల్ల తీసుకొని నేను తిరిగేస్తున్నాను, లేదంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న పుల్ల తీసుకొని మనం కుట్టుకున్నాం కదా, రఫ్ గట్టి కుట్టు వేసుకున్నాం కదా, దాని నుంచి తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఓపెన్స్ అనేవి మూసేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. సూదితో కూడా తిరిగేసుకోవచ్చు అండి, నేను ముందు వీడియోస్లో చూపిస్తాను సూదితో ఏ విధంగా నాడలు అనేది తిరిగేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడైతే నేను అగరబత్తీల పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లతోటి నేను తిరిగేస్తున్నాను. ఈ పుల్లతోటి కూడా మనకు సన్నగా వస్తుంది, కానీ ఇక్కడ మనం నాడల కోసం కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా ఏం కాదు, ఫ్రాకు కాబట్టి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ బాడీ అనేది నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు లంగా అనేది మనము అంబ్రెల్లా ఫ్రాక్ మాదిరి కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనము ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింటింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నేను ఇంకా ముందు వీడియోస్లో మంచి వీడియో చేస్తాను, కొత్తగా ఆలోచన చేసి మీకు మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క లేడీస్కి అవసరమయ్యే, ఇంట్లో అవసరమయ్యే ప్రతి ఒక్క వస్తువుతో ఏ వస్తువు వృధా చేయకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రతి ఒక్క వీడియో చేస్తానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను శారీ పీసులు ఉన్నాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేసేసుకుని ఒకటి పక్కన పెట్టేసి ఇంకొక దానికి మనం లైనింగ్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను. చూడండి, మనకు క్రాస్ కనిపిస్తుంది కదా, అంటే ఒక ముక్క వి ఆకారంలో కనిపిస్తుంది కదా, ఆ ముక్కకు మనము చక్కగా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ కంపల్సరీగా ఈ విధంగా రావాలండి, మనకు వి ఆకారంలో రావాలి. వి అంటే వి కాదు, కొంచెం స్క్వేర్ మాదిరిగా వచ్చేసి రావాలి. ఈ విధంగా మొత్తం జాయింటింగ్ చేసుకొని బాడీ పార్ట్కు అతికించుకోవాలి. మనం బాడీ పార్ట్ కొలతతోటి మనం ఫ్రాక్ అనేది కట్ చేసాం కాబట్టి మనకు నడుము దగ్గర ఎటువంటి లూజ్ అనేది రాదు. కొంచెం ఎక్స్ట్రా అంటే బ్యాక్ సైడ్ మనము ఉక్సులు పట్టి కజ్జా పట్టి పెట్టుకున్నాం కదా, అక్కడ మనం కొంచెం టక్స్లు వేసుకోవాల్సి ఉంటుంది, అంటే రఫిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లైట్గా కనపడినట్టుగా రఫిల్స్ పెట్టుకుంటాము అక్కడ బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసు కూడా లైనింగ్ అనేది అతికించేస్తున్నాను. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మనము పీస్ అనేది అతికించుకోవాలి. ఈ విధంగా మనము అంటే సాగదీయకూడదండి, మనము క్రాస్ పెట్టి కట్ చేసాము కదా, సో సాగదీయకుండా స్టిచ్ చేసుకోండి. సాగదీసినామంటే మనకు కొలతలు అనేవి మారిపోతాయి. సో మనము సాగదీయకుండా ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. ఇక్కడ వచ్చేసి మనము నాడలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మనము జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనము యాడ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కు మనం ఇప్పుడు లంగా అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని జాయింటింగ్ చేసుకుందాము. లైనింగ్ అతికించి పెట్టుకున్నాం కదా, వాటిని జాయింటింగ్ చేసుకుందాము. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా జాయింటింగ్ చేయండి, ఎక్కడ సాగదీయొద్దు. సాగదీసామంటే మనకు కొలతలు అనేవి ఎక్కువ వచ్చేస్తుంది, బాడీ పార్ట్కు ఈ లంగాకు తేడా వచ్చేస్తుంది. తేడా రాకూడదండి, తేడా వచ్చిందంటే అంత
రఫిల్స్ పెట్టుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కదానికి రఫిల్స్ పెట్టుకోవాలనే అవసరం ఉండదండి. ఇదైతే మనం అంబ్రెల్లా ఫ్రాక్ మాదిరిగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ ఫ్రాక్ మనకు రఫిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు గట్టి కుట్టు అనేది పడిపోతుంది. ఈ కుట్టు అనేది ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది, లేసుకోకుండా కూడా ఉంటుంది. ఫ్రాక్ అనేది లేచినట్టుగా ఉండదు. పైన ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు లేసుకొని ఉన్నట్టుగా ఉండదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ కాజా పట్టి ఉక్సుల పట్టి జాయింటింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కొద్దిగా మనము రఫిల్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే మరీ ఎక్కువ రాదు, కొద్దిగా వస్తుంది. దాన్ని మనము రఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కవర్ చేస్తూ మనం కనిపించినట్టుగా ఈ రఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి, కనిపించినట్టుగా పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు పెట్టేసుకోండి. నేను ఇంతకు ముందుకు వీడియోలో పాత చీరతో సోఫా సెట్ ఏ విధంగా కుట్టుకోవాలని వీడియో తీశానండి. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి. బట్టలు అనేది వేస్ట్ చేయకుండా మనం ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది నేను ఆ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కు ఈజీగా మిషన్ తోటి, మన నార్మల్ మిషన్ తోటి మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. పరుపు చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు నేర్చుకోగలరు. ఇక్కడ వచ్చేసి నేను అనేది బ్యాక్ పార్ట్ మొత్తము జాయింటింగ్ చేసేసాను, పైన గట్టి కుట్టు కూడా వేసేసాను. ఇలా మొత్తం అనేది మనము ఇలా చూసేసుకోవాలి, ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి లేదని చూసేసుకొని. బిగినర్స్ కోసం చెప్తున్నానండి, కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అర్థమైపోతుంది కుట్టేటప్పుడే. కొంచెం బిగినర్స్కి అయితే ఈ విధంగా అన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం నాడలు అనేది మనం ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 నాడలు అనేది తీసేసుకుంటున్నాను. ఈ 2 నాడల్ని మనం జాయింటింగ్ చేద్దాము. ఇక్కడ చూడండి, మనం కుట్టేటప్పుడు మనం అర్థమవుతుంది నేను నాడలు అనేది ఎలా జాయింటింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన షోల్డర్కి సగానికి ఇలా పట్టుకొని, మన షోల్డర్ అనేది రావాలండి. షోల్డర్ దగ్గర మనము చేతులు పర్ఫెక్ట్గా పట్టుకొని ఈ విధంగా ఎంతవరకు లూజ్ చూసుకోవాలి, ఆ విధంగా మనము హ్యాండ్ లూజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలండి. క్రాస్గా పట్టుకున్నామంటే లూజ్ రావటం, లేదంటే టైట్గా రావటం అనేలా చేస్తుంది. ఎంత కొలత తీసుకున్నా సరే మనము ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నాడ అనేది నేను జాయింటింగ్ చేస్తున్నాను చూడండి. లోపల వైపు మనము ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా లోపల వైపు నుంచి మనము జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ లోపల వైపు నుంచి మనం జాయింటింగ్ చేసుకోవాలి. మనము ఈ విధంగా ఫస్ట్ చూడండి, ఈ విధంగా నడుము దగ్గర కుట్టేసుకున్న తర్వాత మనము చీర పీస్ ఉంది కదా, మనము 2 ముక్కలు, ఆ 2 ముక్కలు అనేది మనము సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఫ్రాక్ అనేది ఇప్పుడు రౌండ్గా వచ్చేస్తుంది. అదే కనుక లైనింగ్ అది అతికించేసామంటే మనకు నీట్గా ఉండదు. రఫిల్స్ ఏదో కొంచెం అతికేసినట్టుగా కనిపిస్తుంది. సో మనం ఇట విడివిడిగా తీసేసుకున్నామంటే మనకు ఫ్రాక్ అనేది ఈజీగా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ అనేది జాయింటింగ్ చేద్దాము. చూడండి, నేను ఏ విధంగా జాయింటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కుట్టి పెట్టుకున్నాం కదా మనము, ఆ శారీ పీస్ను లోపలికి ఇలా పెట్టేసుకొని మనం లైనింగ్ మాత్రమే మళ్ళీ జాయింటింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి.
విధంగా అదే విధంగా రెండో సైడ్ కూడా నేను జాయింటింగ్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసేది వీడియో చూశారు కదా. అదే విధంగా రెండో హ్యాండ్ కూడా అదే విధంగానే జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాడ వచ్చేసి లోపల నుంచి పెట్టుకోవాలి. అదేవిధంగా మనము శారీ పీసులు అనేవి సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫోల్డింగ్ చేసేసి పెడుతున్నానండి. చెరుగులు ఎలా కుడతామో ఆ విధంగా. ఏంటికంటే అక్కడ కొంచెం ఖర్చులు అనేది వచ్చేసాయి కదా, అందుకని నేను అలా ఫోల్డింగ్ చేసేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి 6 మీటర్ల క్లాత్ అనేది సపరేట్ తీసుకున్నాం కదా, 6 ఇంచుల క్లాత్ అనేది సపరేట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా 2 సైడ్లు చెరుగులు కుట్టుకున్న విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ కుట్టుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రాకు, దానికి మనము పైన కూర్చోబెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్కు మనం కింద ఫోల్డింగ్ చేసుకుంటూ మనం శారీకి ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటామో ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. మొత్తం రఫిల్స్ మొత్తం అనేది గోల్ మొత్తం అనేది ఇలా అంచులు ముడిసేసుకొని అంటే ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేయాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం గోల్ అంతా స్టిచ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ వైర్ అవసరం లేదులేండి. ఇప్పుడు ఏంటంటే మనము కుచ్చు అనేది పెడుతున్నాం కదా, రఫిల్స్ అనేవి పెడుతున్నాం కాబట్టి మనకు వైర్ అవసరం లేదు. అలాగే మనము ఈ లైనింగ్ కూడా అదే విధంగానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా శారీకి ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుడతామో ఆ విధంగా సిగులు కుట్టినట్టుగా ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయాలి. ఇక్కడ వచ్చేసి మనము 6 ఇంచుల క్లాత్ తీసుకొని 2 పక్కల సిరుగులు కుట్టినట్టు కుట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసి కుట్టేసి ఇక్కడ రఫిల్స్ అనేది మొత్తం గోల్ మొత్తం ఈ విధంగా రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ చూడండి, నేను మొత్తం అనేది గోల్ అనేది కుట్టేస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు గోల్ అనేది స్టిచ్ చేసుకుంటూ రండి. కొద్ది ఇలా క్లాత్ను పైకి తీసుకుంటూ మనము రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. మొత్తం ఈ గోల్ మొత్తం అంతా మనం ఇలా రఫిల్స్ అన్నిటి పెట్టుకుంటూ రావాలి. ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ కానీ వైర్ కానీ మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే మనం 6 ఇంచులో తీసుకున్నాం కదా క్లాత్, వాటిని మనము జిగ్జాగ్తో కూడా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మామూలుగా నార్మల్ మిషన్ తోటి ఇలా మొత్తం అనేది ఫోల్డింగ్ మొత్తం అనేది కుట్టేశాను. రఫిల్స్ మొత్తం కుట్టేశానండి. చాలా బాగుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా ఫ్రాక్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్